యోగాతో బరువు తగ్గటం సులభం, కేవలం 30 రోజుల్లోనే. గుడ్ మార్నింగ్. డాక్టర్ గారు ఉన్నారండి? లేరండి, బయటికి వెళ్ళారు. ఏమిటి పని? ఒక అమ్మాయి ఇంట్లో నుంచి తప్పించుకుపోయింది. ఆవిడ ఇక్కడ ఉందేమోనని ఎంక్వైరీకి వచ్చాం. ఒకసారి చూసి వెళ్తాం. చూడండి. ఏమండి, పోలీసులండి. పోలీసులే పోలీసులే సత్యవర దేవుడా, నువ్వు మూసోబడి పడుకో, నేను చెప్తాను. అయ్యో ఆండాలు, నీకు అప్పుడే ముంచుకొచ్చిందా? ఆండాలు ఆండాలు, అప్పుడే మిత్తం ముంచుకొచ్చిందా? ఆండాలు, అయ్యో ఆండాలు. ఏమండి ఏమండి ఏమైంది? నిన్ను తీసుకుపోవడానికి ఎమకింకర్లు వచ్చారు ఆండాలు. ఏమండి ఏమండి మేము అందుకు రాలేదండి. ఏడవకండి, ధైర్యంగా ఉండండి. ఇంకేం ధైర్యం అండి? ఇద్దరు చట్టి పిల్లలు, చూసుకునే దిక్కు కూడా లేదు, అన్యాయం చేసి పోతుంది. పాపం. ఏమండి మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఇలా కంగారు పడితే ఆమెకు మరీ ప్రమాదం. మేము వెళ్ళి డాక్టర్ గారిని పంపిస్తాం. ఆండాలు ఆండాలు వెళ్ళిపోయారు ఆండాలు. గుడ్ మార్నింగ్ సార్. ఏమండి, ఏం కావాలి? ఏం లేదు సార్, మీరు తొందరగా 7వ నెంబర్ గదికి వెళ్ళాలి. అక్కడ పేషెంట్ చాలా సీరియస్ సార్. మీనా, ఈ పోలీసులు పోరు, ఈ పెద్దవాళ్ళు గోడు పళ్ళెం, ఈ పాడు ప్రపంచం వదిలి పోదాం పద. అమ్మ బాబోయ్, చచ్చిపోవడమే? చచ్చిపోవడం కాదు మీనా, బ్రతికిపోదాం. ఏ దూరదర్శనం వెళ్ళిపోయి అక్కడ హాయిగా నువ్వు నేను ప్రేమించుకుంటూ బ్రతికినంత కాలం ప్రేమించుకోవడమేనా పని? అంతకంటే ఏం కావాలి మీనా? అయ్యా, నేను ఆడదాన్ని. ఊరికి ప్రేమించుకుంటూ కూర్చుంటే ప్రపంచం ఊరుకోదు. ప్రపంచం, పాడు ప్రపంచం. ఈ ప్రపంచానికి కావాల్సింది పెళ్ళేగా. పెళ్ళి అంటే 3 ముళ్ళేగా. వేసేస్తాను, ఇప్పుడే వేసేస్తాను. మిస్టర్ కైలాసం, ఇదేనా నీ జబ్బు? దీనికైనా ఇంత నాటుమాడా? కాదు డాక్టర్. చాలే, ఎంతకాలంగా సాగిస్తున్నారు ఇద్దరు సరసం? మీనా, దిక్కు మొక్కు లేని దాని దయదలిచి ఆశ్రయం ఇస్తే ఇదా నువ్వు చేసేది? ఇలాంటి అవినీతి పనులకి ఆసుపత్రిని ఉపయోగించుకుంటావా? డాక్టర్ గారు, ఇందులో అవినీతి ఏం లేదు. ఆయన నన్ను పెళ్లి చేసుకుంటారు. చేసుకుంటాడు. ఆయనకే పెళ్లి అంటే 3 ముళ్ళేగా. అవసరమైతే 6 ముళ్ళు వేస్తాడు. ఇటు నిన్ను అటు సరోజని కూడా చేసుకుంటాడు. ఎవరు ఆ సరోజని పెళ్లి చేసుకునేది? ఆయనమ్మా, ఏమిటిలా వచ్చా? ఏం చెయ్యను, అక్కడ పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏమిటి అన్యాయం అని అడిగితే ఎవ్వరూ వినిపించుకోరు. చూస్తూ ఊరుకోలేక ఇలా వచ్చేసాను. అది కాదురా, మీరంతా ఉండి కూడా ఆ పెళ్ళలా జరగాల్సిందేనా? ఏం చేయమంటావు నాయనమ్మా, ఇలాంటి ప్రబుద్ధులంతా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు? వీడా సరోజని పెళ్లి చేసుకునేది? ఏమయ్యా, నీకు మతి లేదు? ఒక్కసారి పెళ్ళైన పిల్లని మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? నీకు నీతి జాతి లేదు? ఏమండి, ఎందుకు అనవసరంగా నన్ను తిడతారు? సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు ఒక మనిషివేనా? అమ్మమ్మ, వాడిని ఎందుకు తిడతావు? వాడు నా స్నేహితుడు. వాడికి అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు. పెద్దవాళ్ళు పీకల మీద కూర్చున్నారు, వాడు ఉక్కిరి బిక్కిరై చేస్తున్నాడు. ఏమో నాయనా, నాకేం తెలుసు? సూర్యని చెప్తే నిజం అనుకున్నాను. నాయనమ్మా, ఈ అబ్బాయి శేఖరం కాదు? అవునరా, చంద్రశేఖరం, మీ మేనత్త కొడుకు, మన సరోజ భర్త. ఎంత పొరపాటు జరిగింది. ఏమిటాయనా? నేనే నాయనమ్మా ఇంత గొడవకి కారణం. ఈ సంగతి తెలియకుండా చెల్లెమ్మ మనసు పాడు చేశాను, భార్యాభర్తల్ని దూరం చేశాను. దానికెళ్ళే బావా, మళ్ళా దగ్గర చేస్తే పోలా. అవునరా నాయన, మీరిద్దరూ ఆలోచించి ఎలాగైనా అక్రమం జరగకుండా చూడండి. ఏం పర్వాలేదు అమ్మమ్మ, ఏమైనా సరే ఈ పెళ్లి జరగదు. అమ్మయ్యా, బ్రతికాం. ఒరే శేఖర్, కాసేపు నువ్వు రాకపోతే మీ అమ్మమ్మ నా ఎముకలు విరగొట్టేది. నువ్వు వచ్చి రక్షించావు. నేను వెళ్ళొస్తాను. రైట్, నువ్వు వెళ్తే ఎట్లాగురా? ముందు ప్లాన్కి మూల విరాటివి. రండి, జరగాల్సిన కథ ఆలోచిద్దాం. ఓకే ఓకే, అనుకున్న ప్లాన్ ప్రకారం మనం నాటకం ఆడేస్తాం. కాదనేమో కోరిక తెస్తాం. ఇంకే అమ్మమ్మ, నువ్వు హాయిగా ఊరుకోండి. మనం కూడా వీలైనంత త్వరలో సతీ సమేతంగా సాక్షాత్కరిస్తాం. జాగ్రత్త నాయన. మరేం భయం లేదండి, బండి నడుపుకొచ్చేవాడి నీవున్నాగా. చైత్రశుద్ధ సప్తమి శనివారం, భరణి నక్షత్రం, ధనుర్లగ్నం, రాత్రి 11:11కి దివ్యంగా ఉంది ముహూర్తం అని మా సిద్ధాంతి గారు చెప్పారు. అదే స్థిరపరచుకుంటాం. ఏమంటారు? ఇంకా అదేమిటి బాబు గారు, శుభస్సు శీఘ్రం కానీ నాన్న, తొందరపడకండి. ఇళ్ళకి గానే పండుగ అయిందా? ఏమిట్రా? ఏం లేదు నాన్న, నాకు కొన్ని చిన్న సందేహాలు ఉన్నాయి. ఇంత దూరం వచ్చాక ఇప్పుడు ఇంకా సందేహాలు ఏమిట్రా? నాన్న, పెళ్ళంటే 3 ముళ్ళు కాదు, 1000 ఏళ్ల పంట. రేషైన మాట నావయ్యా, సందేహాలను అంటే మంచిది కాదు. అడగవయ్యా, అడుగు.
అబ్బే మరేం కొంప మునిగే సంగతి ఏం కాదండి. మరి? చూశారు, మీ అమ్మాయికి ఇదివరకే పెళ్ళయిందని విన్నాను. అది పూర్తిగా నిజమేనా అని. అది అబ్బే అదేం పెళ్ళి అయినా బొమ్మల పెళ్లి అబ్బన్ శుభం తెలియని పసుకందుకి దొంగచాటుగా చేశారు. అది ఓ పెళ్ళైనా చెప్పు. ఏమైనా పెళ్ళే కదండి. ఇదిగో అబ్బాయి, ఈ సంగతి అంతా మీ నాన్నగారికి పూర్తిగా తెలిసి ఒప్పుకున్నారు. అవునరా, ఆ పెళ్లి రద్దయిపోయిందిగా, మనకేమిటి అభ్యంతరం? ఒక్కటే అభ్యంతరం, అలాగే ఈ పెళ్లి రద్దు కాదని ఏమిటా నమ్మకం? ఇదిగో అబ్బాయి, నీ పిచ్చి ప్రశ్నలు చూస్తుంటే నిజంగానే రద్దవుతుంది. నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పు. అయ్యో ఏమిటండి వీడు ఇలా ఎదురు తిరిగాడు? వాడు నోర కష్టం నొక్కండి. రాయ్, నీకు బుద్ధి లేదా? నేను ఎవరో తెలుసా? జగముండిని, జాగ్రత్త. సరే నాన్నగారు, మీ అందరి మాట నమ్మి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనుకోండి. రేపు ఆమె మొదట భర్త వచ్చి ఈ అమ్మాయి నా పెళ్ళవని పేచి పెడితే నేనేం కావాలి, నా పొజిషన్ ఏం కావాలి? విడిచిపెట్టి. మీనా, మనం రథంతో పాటు ఇక్కడ సిద్ధంగా ఉన్నామని చెప్పు. జాగ్రత్త. సరే. ఇదంతా అనవసరం. మా అమ్మాయే ఇష్టపడి పెళ్లి చేసుకుంటాననే పక్షంలో మీకే అభ్యంతరం లేదుగా. అదేనండి, అసలు మీ అమ్మాయికి నన్ను చేసుకోవడం ఇష్టమేనా అని. ఏమిట్రా అడ్డుదిడ్డు ప్రశ్నలు? వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇంత దూరం తప్పిస్తానా? ఇడియట్. అది సరే నాన్న, ఆ మాట కాస్త ఆ అమ్మాయి మీ అందరి సమక్షాన నా ముఖాన్ని అనేస్తే నా డౌట్ తీరిపోతుంది. అదేమిటి నాయనా, పెళ్లి గాని పిల్ల 10 మంది ఎదుటికి వచ్చి ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని చెబుతుందా ఎక్కడైనా? మరేం పర్వాలేదమ్మా, సరోజని పిలుద్దు. ఆ మాట ఏదో ఆయన ముఖాన్ని అనిపించేద్దాం. కరెక్ట్, అదే నాకు కావాల్సింది. సరోజా, ఓ సరోజా, ఇదిగో వస్తుందత్తయ్య. కానీ ఎంతసేపు వేషాలు మార్చడం? నకల పెళ్లి కూతురికి సింగారం చాలే. అదేమిటి, అసలు పెళ్లి కూతురు నువ్వేగా. వస్తాను. పోన్లేమ్మా, నా పెళ్లి కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నావుగా. మనం వెళ్ళకపోతే అసలు నీ పెళ్ళే జరగదు. ముహూర్తానికి వస్తావులే. ఏదండి పెళ్లి కూతురు? ఈవిడ చీర సింగారించేసరికి నేను మూర్చోవాలనుకుంటాను. అబ్బో, అల్లుడు గారికి భలే తొందరగా ఉంది అమ్మాయిని చూడాలని. నాన్నగారు కూడా నచ్చారమ్మా. ఇదిగో మీనాక్షి, భోజనానికి తొందరగా వచ్చాయమ్మా, బంధువులు కూడా వచ్చారు. అలాగేనమ్మా. ఏమండి, ఇంకా పెళ్లి కూతురు ఇంట్లోనే ఉందంటారా? ఏమిట్రా కూతురు? అదే ఏం లేదు నాన్న, నాకిచ్చి పెళ్లి చేస్తారని తెలిస్తే పారిపోకుండా ఉంటుందా అని. అబ్బే నాకేం నమ్మకం లేదండి. పెళ్లి కూతురు వెళ్ళిపోయింది, ఖాయంగా వెళ్ళిపోయింది. అదేమిటి ఆయన వస్తుంటేను. ఏమండి, ఈ అమ్మాయిన పెళ్లి కూతురు? అదేమిటి అమ్మాయిని రమ్మంటే నువ్వు వచ్చి కూర్చున్నావు? ఏమిటి నాటకం? సరోజది పాపరావు, ఏమిటి మోసం, ఏమిటి ఎంజాయం? పెళ్లి సంబంధానికి పిలిపించి సమయానికి పిల్లలు మారుస్తారా? నేనే గుడ్డివాడం అనుకున్నారా? ఉండవయ్యా, ఇదో గొడవ. బంధువులకు దాని సంబంధాన్ని ఒప్పుకుంటే ఇదేనా మీరు చేసేది? ఏమండి, ఇదేనా పెద్ద మనిస్తారా? నమ్మించిన మోసం చేస్తారా? ఘోరం, అన్యాయం. వైకుంఠం గారు, ఏది అన్యాయం? ఒకసారి పెళ్లి అయిన పిల్లని డబ్బు కాసుపడి మళ్ళీ పెళ్లి చేసుకోవడం అన్యాయం. ఇది కాదు, మీ వాడు ఆ అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాడు. ఇందులో అన్యాయం ఉంది. ఏమండి, మీ అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టం లేకపోతే పూరింది. మా అబ్బాయి మీద మాత్రం ఇలాంటి అభండాలు వేయకండి. వాడింతవరకు ఆడదాని మొహం చూశారు కడు. అస్కరిత బ్రహ్మచారి ఏమనుకున్నారు? అయ్యో పాపం, ఇదిగో మీ అబ్బాయి ఆ అమ్మాయి రాసుకున్న ఉత్తరాలు, తీసుకున్న ఫోటోలు. ఏమిట్రా ఏమిట్రా అప్రదిష్ట? అవునా, ఆయన చెప్పిందంతా నిజమే. అందులో అప్రదిష్ట ఏముంది నాన్న? ఓ దౌర్భాగ్యుడా, పెద్ద మనుషులు ఎంత అవమానం తెచ్చావురా? ఎవరినో ప్రేమించాలని ఒక్క మాట నాతో చెప్పుంటే. ఎలా చెప్పను నాన్న, మీరు నన్ను చెప్పనిస్తేనా? మాట్లాడితే నేను ఎవరినో తెలిసినా జగమండిని అని దబాయిస్తుంటే నేను ఎలా చెప్పను నాన్న? నాన్న, జరిగింది ఏదో జరిగిపోయింది నాన్న. నాన్న, చంటాన్ని తప్పు క్షమించు నాన్న. నాన్న, పళ్ళు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, ఆశీర్వదించడానికి అక్షతలు ఉన్నాయి. ఇవాళ మంచి రోజు, మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వించు నాన్న. నాన్న, కోడలు నమస్కారం చేస్తున్నా నాన్న. నాన్న నాన్న అమ్మాయి కనపడలేదు. ఏమో ఉండి చెప్తారు. మీకు తెలుసు, మీరంతా కలిసి ఆడతారు ఈ నాటకం. ఎక్కడికి వెళ్ళి సరోజ? పెళ్లి అయిన పిల్ల ఎక్కడికి వెళ్తున్నా? జాగ్రత్త, కారులో వెళ్ళిపోతున్నారు సార్. శేఖర్ రాష్ట్ర ఏది నా గన్ను ఇదిగో అమ్మాయి అండి. కాలు చంపేస్తాం. అమ్మాయి అండి. అయ్యో, నాన్నగారు వస్తున్నారు.
టైర్ బరస్ట్ అయిందండి. నీ తలకాయ బరస్ట్ కాదు, త్వరగా మార్చే వీలు. రామయ్య గారు ఎవరా? ఆ సావుకారి సిద్ధయ్య మనుషులు మన పొలంలో దిగి అరకలు కట్టారయ్యా. మీరంతా ఏం చేస్తున్నారు? చూస్తూ ఊరుకున్నారా దద్దమ్మల్లా? ఏం చెయ్యం బాబు, దౌర్జన్యంగా దిగారు. సరే, ముందు మన వాళ్ళందరినీ తీసుకుపచ్చి చెబుతా. ఈ దెబ్బతో ఆ పట్నం అయ్యగారు ఈ షావుకారు ఇద్దరంతూ తెలిపోవాలి. పద. రామయ్య, నాయనా రామయ్య. అమ్మమ్మ, ఎవరు? చంద్రమా, నువ్వా నాయన? నేను అక్కడనే కాదమ్మమ్మ. ఇటు చూడెవరు? ఎవరా ఈ అమ్మాయి? నేనే నాయనమ్మా. ఎవరు? సరోజ, నువ్వా తల్లి? నా బంగారు కొండ, అత్తారింటికి వచ్చావమ్మా. ఎన్నాళ్ళకి తల్లి. రామారా, రానైనా. ఎవరా మనగాడు పొలంలో దిగింది? మర్యాదగా బయటికి నడవండి. ఏమిటో నీ బెదిరింపు? ఎందుకు నడవాలి? ఎవరు పొగలు సొమ్మని? నేను అదే అడుగుతున్నా. పొలం నాది, బోళ్ళంత సొమ్ము పోసుకున్నాను. అసలు నువ్వెవరో అంటే మమ్మల్ని వెళ్ళమంటానికి. ఆ అమ్మిని పెద్ద మనిషిని అడుగు చెప్తాడు నేను ఎవరైంది. అసలు ఆయన ఎవరంటే అమ్మటానికి? ఇదిగో మళ్ళా మర్యాదగా చెప్తున్నా, అరకలు తోలుకుని వెళ్తారా సరే, లేదా ఏం చేస్తావా? చూస్తావుగా. నాయనమ్మ, అక్కడేం గొడవ జరుగుతుందేమో, మనము వెళ్దాం పదా. అక్కడికి భయం లేదు నాయనమ్మ, రాపోదాం. సిద్ధయ్య గారు, ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యం ఎవరు చేస్తున్నారో మీ నాన్నే అడుగు. మా భూమిని అక్రమంగా ఆక్రమించుకుంటుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు గడువు తొడిగించు కూర్చోలేదు. ఏమిటా ఈ అక్రమం? మా భూమి స్వాధీనం చేసుకోవడం కూడా అక్రమేనా? ఈ భూమి మీది కాదు, మాది. మా అమ్మమ్మకు భరణంగా ఇచ్చారు. అదంతా మాకు తెలీదు. డబ్బు పోసుకున్నాం, దస్తావేది కూడా రాయించుకున్నాం. కాస్త పంతులు అడుగు. ఏడా పంతులు? పాపారావు గారు రక్షించాలి. హతోస్మి అయ్యా, తమరే రక్షించాలి. అయ్యా అటు చూడండి, అంతా దౌర్జన్యం. అల్లుడండి, అల్లుడు. అల్లుడు ఎరా ఇక్కడ చేరావు? నీకోసమే వచ్చాను. ఈనాటితో నీ అంతు తేలాల్సిందే. శుభం అంటూ సంబంధం నిశ్చయం చేసుకుని అన్ని సిద్ధం చేసుకున్న సమయంలో పిల్లలు తస్కరించుకొస్తావా? తప్పించుకోదాం అనుకున్నావా? సరోజ ఏదిరా సరోజ? ఎక్కడ? ప్రాణాల మీద ఆశంటే వదిలిపెట్టు. మావయ్య, ప్రాణాల మీద తీపితో తాళికట్టిన భార్యను వదిలిపెట్టేంత పిరికి బంధన కాను. పోయినారు భార్య. రే, ఆనాడే నువ్వు నా చేతుల్లో చావాల్సింది. ఈనాడు తప్పదు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా సరోజ నాకు అప్పగిస్తావా లేదా? నా బొందిలో ప్రాణం ఉండగా జరగదు. సరోజ, కాల్చండి నాన్న. కన్నబిడ్డ గొంతు కోసి ఇష్టం లేని పెళ్లి చేయాలనుకున్న వాళ్లకు ఇదేం కష్టమైన పని కాదు. భర్త బ్రతికుండగానే వేరే పెళ్లి చేయాలనుకున్న వాళ్లకు ఇదేమంత బాధ కాదు. కాల్చండి. ఆ పెళ్లి కన్నా ఈ చావే మేలు. కానివ్వండి. వాడు నీ భర్త కాదు. వారే నా భర్త. ఆ బంధం ఏనాడో తెంచుకున్నావు? ఆ పవిత్ర బంధం తెచ్చడానికి మీరెవరు? సరోజ, తప్పుకుంటావు లేదా? కదలు. కాల్చగలిగితే కాల్చు. కాల్చు. మా రక్తంతో అయినా మీ మొండి పట్టుదలను పగలు చల్లారని, మాంగళ్య బంధంతో కాకపోయినా మరణపాశంతోనైనా మమ్మల్ని ఒక్కటి చెయ్యి. బ్రతుకులో కాకపోయినా చావులో అయినా సహచరులమవుతాం. కాల్చు, కాల్చు మావయ్య, కాల్చు. బాధపడకు నాయన. వద్దమ్మా, నన్ను అలా పిలవద్దు. నేను తగరమ్మా. అలా అనుకు నాయన, అంతా మన మంచికే జరిగిందనుకో. ఆయన ఈ రెండు కుటుంబాల మధ్య ఎందుకింత ద్వేషం? నువ్వు ఉన్నవాడి, అతను లేనివాడు, అంతేగా భేదం. ఇంత చిన్న వ్యత్యాసం కోసం ఈ బిడ్డల జీవితాలు బలి కావాలా? ఇంత రక్తపాతం జరగాల? లేని వాళ్లకు ఆస్తులు ఇవ్వగలం, పోయిన వాళ్లకు ప్రాణాలు ఇవ్వగలమా నాయన? అమ్మా, చూడు, నా కోరిక మన్నిస్తా. ఈ దంపతులను ఆశీర్వదించు.
ఈ రెండు కుటుంబాల మధ్య ద్వేషం ఈనాటితో తీరిపోయిందని నాకు మాటయు నేను బ్రతికినా చచ్చినా అందుకే నా తొలి కోరిక మలి కోరిక అయితే నాయనా నీ చేతులారా వాళ్ళ చేతులు కలుపు ఈ రక్తంతో వాళ్లకు తిలకం దిద్దు పెళ్లి పారాణి పెట్టు తల్లి నాయనా నా మాట విను నాయనా నా మాట విను మీనా కొత్త పెళ్లి కూతురువి నువ్వు వడ్డించడం ఏంటి వెళ్ళి కూర్చో. అవునవును. అమ్మా శాంత, నువ్వు కొత్త కోడలు, నీకెందుకు ఈ చాకరీ? ఆ పాత కోడలు రమ్మను. పాత కోడలు ఎవరు నాన్న? అదేరా మీ అమ్మ. ఏది ఆకలిగా లేదట నాన్న. ఓహో, ఏమ్మా నువ్వు ఇక్కడే నిలబడ్డా? వెళ్ళమ్మా వెళ్ళు, వెళ్ళి భోంచు. నాకు ఆకలేదు, మీరు వెళ్ళి భోంచేయండి. అదేమిటే అందరితో పాటు కూర్చుంటే బాగుంటుంది. అందరిలా ఎందుకు అవుతాను? ఏనాటికైనా మీరు ఒకటే, నేనేగా పరాయిదాన్ని. ఏంటన్నా ఆ మాట అనదన్నాను, ఈ మాట నేను దూరం తీసుకొచ్చావు. ఇంకోసారి అంటే కాల్చేస్తాను. అమ్మా నువ్వు తప్పు తప్పు చెప్తాను, కాల్చేస్తాను తప్పు. నిజంగా కాల్చేస్తాను. తమాషా కాల్స్తారా? గన్ ఇది, గన్ను గన్. అను మనం ఒకటే. మనం ఒకటే. గట్టిగా మనం ఒకటే. మనం ఒకటే. పరాయి వాళ్ళు ఎవరు లేరు. పరాయి వాళ్ళు ఎవరు లేరు. అమ్మ దండ పెట్టు. ఊరుకోరా అత్తయ్య, నా తప్పులు క్షమించండి. మా తల్లి పాయండి. లే, చిన్న తల్లి, దానికేం తెలుసు? భోజనం పద. గుడ్ గుడ్, పద భోజనం పద. వెరీ గుడ్. అమ్మా ఏమిటో అన్యాయం? ఎంత కోపం వస్తే అంతేనా? ఖాళీ కన్నా భలేవాడి నాయన, అన్ని మీ నాన్నగారు బుద్ధిలో వచ్చాయిరా నీకు. ఆ అమ్మాయి మీ ఇంట్లోనే ఉన్నట్టు రూఢిగా అధికార వార్త తెలిసింది సార్. ఏమ్మాయి? అదిగో సార్, ఆ అమ్మాయి సార్ పెళ్లి పీటల నుంచి తప్పించుకొచ్చింది సార్. అమ్మాయ ఏంటయ్యా? ఆ అమ్మాయి స్వయంగా వచ్చి పెళ్లి పెట్టి కూర్చుంటాను, కోరి మరీ చేసుకుందా పెళ్లి? అలాగా సార్. సారీ సార్. సరే సార్. ఆగండి ఆగండి, ఎక్కడికా మీరు వెళ్ళేది? పెళ్లి భోజనం వచ్చేసి మరి వెళ్ళాలి. పోలీసులు పోలీసుతో మొత్తం భయం ఎందుకు? పెళ్లి అయిపోయిందిగా. కాళ్ళు అరిగిపోయేటట్టు తిరిగినందుకు మంచి పెళ్లి భోజనం దొరికింది బాబాయ్. అరే మళ్ళీ బాబాయ్ అంటాడు, ఇప్పుడు డ్యూటీలో లేంగా అనొచ్చు బాబాయ్. అవును బాబాయ్. సరు, పెళ్ళంటే మాంగళ్యం కట్టడమా, మనసులు కలవడం? మారు వేషాలు వేయించి మనుషుల్ని మాయం చేయడం. ఎలా తింటున్నారో కొంచెం పప్పు కావాలమ్మా. పప్పు అండి. ఇదిగో వంట వడ్డిస్తా. బాబు పప్పు వడ్డించు. చాలేనా?